ఒక డీఎస్పీ తన డ్యూటీలో బిజీగా ఉంది. అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేస్తూ చర్యలు తీసుకుంటోంది. ఇంతలో అక్కడికి వచ్చిన కొందరు నిరసనకారులు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. కానీ డీఎస్పీ పట్టించుకోలేదు. ఆ గుంపులో ఒకరు డీఎస్పీ ముందుకొచ్చి నేను చెబితే పట్టించుకోవా అంటూ ఆ స్టేట్ డిప్యూటీ సీఎం కి ఫోన్ చేసి ఇచ్చాడు. లైన్ లో ఉన్నది డిప్యూటీ సీఎం. నీ చర్యలు వెంటనే ఆపు అన్నాడు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. డిప్యూటీ సీఎం నే ఎదిరించి మాట్లాడింది. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. सर समझ रही है वो आप बोल रही है जो दे दो मुझे, मैं डायरेक्ट आपको देता हूँ। ठीक है सर 944 आपका नंबर 944 726 726 7758 सर एक काम कीजिए आप मुझे डायरेक्टली कॉल वगैरह नहीं है सर 944 726 सर एक और बात बता दीजिए तो मैं करेंगे उसमें कुछ दिक्कत नहीं है हम भी रिकॉर्डिंग करेंगे सुनो हाँ यस सर यस सर 726 7758 यस सर कॉल आ जाएगा। దీంతో డిప్యూటీ సీఎం ను ఎదిరించి మాట్లాడిన లేడీ టైగర్ అంటూ ఐపీఎస్ అధికారిని పొగుడుతుంటే ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ని ఎదిరించి ఆ లేడీ టైగర్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, డిప్యూటీ సీఎం చేసిన తప్పేంటి? మహారాష్ట్రలోని కర్మల తాలూకా ఉన్న ఖుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులొచ్చాయి. దీంతో అక్కడికి డీఎస్పీ అంజనా కృష్ణ వెళ్లి చర్యలు ప్రారంభించారు. అంతలోనే కొందరు గ్రామస్తులు స్థానిక ఎస్పీపీ కార్యకర్తలు డీఎస్పీ తీసుకుంటున్న చర్యలను అడ్డం వచ్చారు. అధికారులతో ఘర్షణకు దిగారు. వారి మాటలను డీఎస్పీ అంజనా కృష్ణ పట్టించుకోలేదు. కోపంతో నేను చెప్తే పట్టించుకోవంటూ వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఫోన్ చేసి ఇచ్చారు. అజిత్ పవార్ మాట్లాడుతూ నేను ఉప ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా, నీ చర్యలను వెంటనే ఆపేయని ఆర్డర్ పాస్ చేశారు. కానీ డీఎస్పీ అంజనా కృష్ణ ఎక్కడా తగ్గలేదు. మీరు చెబుతున్నది నాకు అర్థమవుతుంది, కానీ ఫోన్ లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎం తోనేనా కాదా అనే విషయం తెలియాలి. నా నంబర్ కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా అని గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో కోపంతో రగిలిపోయిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నీకు ఎంత ధైర్యం, నేను మీపై చర్యలు తీసుకుంటా, నన్నే వీడియో కాల్ చేయమంటారా, నన్ను చూడాలనుకుంటున్నారుగా, నాకు వీడియో కాల్ చేయండి అని ఫోన్ పెట్టేశారు పవార్. ఇక డీఎస్పీ అంజనా కూడా వెనక్కి తగ్గలేదు. అదే క్షణం వీడియో కాల్ చేసి ఆయనతో మాట్లాడింది. ఆ సంభాషణ అక్కడున్న వాళ్లలో ఎవరో రికార్డ్ చేసి నెట్టింట పెట్టేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అజిత్ పవార్ పై ఆగ్రహం, అంజనా ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఐపీఎస్ అంజనా గురించి గూగుల్లో తెగ సర్చ్ చేస్తున్నారు. డీఎస్పీ అంజనా కృష్ణ కేరళలోని తిరువనంతపురంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక చిన్న బట్టల షాపు నడిపేవాడు. తల్లి కోర్టులో టైపిస్ట్. చదివింది పూజాపురాలోని సెయింట్ మేరీ సెంట్రల్ స్కూల్లో. స్కూల్ డేస్ నుంచి డిసిప్లైన్, ఆత్మవిశ్వాసంతో ఉండేది అంజనా. అంతేనా, క్లాస్ టాపర్, మ్యాథమెటిక్స్ లో తోపు. ఎవరైనా నీ గోల్ ఏంటి అని అంజనానంటే యూపీఎస్సీ రాసి ఐపీఎస్ అవ్వడమే అనేది. అలా చిన్నప్పటి నుంచే ఐపీఎస్ కావాలని కలలు కనేది. ఇలా తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ కాలేజీ నుంచి మ్యాథమెటిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ అయిపోయిన వెంటనే యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తూనే అంజనా ఒక ప్రముఖ మలయాళ న్యూస్ పేపర్ లో ఇంటర్ జర్నలిస్ట్ గా పనిచేసింది. కానీ తన కలను మాత్రం మర్చిపోలేదు. దానికోసమే నిరంతరం శ్రమించింది. యూపీఎస్సీలో ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకుని ఆప్షనల్ గా మలయాళ సాహిత్యాన్ని ఎంచుకుంది. కఠినమైన పోటీ, లక్షలాది మంది కాంపిటీటర్లు. కానీ అంజనా తన ఫోకస్ ని వదలకుండా పట్టుదలతో 2022 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఏఐఆర్ 355 ర్యాంక్ కొట్టేసింది. ఇక ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసి ఇప్పుడు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాల ప్రాంతంలో 26 ఏళ్ల వయసులోనే డీఎస్పీగా విధులు నిర్వహిస్తోంది. ఇక తన నిజాయితీతో, తనలోని పరిపాలన నైపుణ్యం చూపిస్తూ తన దూకుడుతనంతో ప్రజలు మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ని ఎదిరించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతకు ప్రశంసలు వెల్లువెత్తుంటే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సంఘటన అక్కడితో ఆగిపోలేదు. పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ ఎక్కిస్తోంది. అజిత్ పవార్ వర్గం ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ విధులను అడ్డుకోవాలనే ఉద్దేశం పవార్ ది కాదు అని చెప్పినా ప్రజలు మాత్రం పవార్ ని అడుగుతుంది ఒక్కటే, ఒక ఉప ముఖ్యమంత్రి చట్టానికి విరుద్ధంగా ఫోన్ చేస్తే పబ్లిక్ ఎలాంటి న్యాయం దొరుకుతుంది అని. మరి మీరేమనుకుంటున్నారు? పవార్ డీఎస్పీ అంజనాకు ఫోన్ చేసింది ఎందుకు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ठीक है सर। मेरा चेहरा तो आपको समझ में आएगा ना? ठीक है सर। इतना आपको डेयरिंग हुआ है क्या? सर मेरे तो कार्रवाई जो किया है मुझे कैसे पता है सर?
पीसीएम सर मुझे पता नहीं है ना सर, मैं सिर्फ यही बोल रही, मैं डिप्यूटी चीफ मिनिस्टर सर समझ रही है वो आप बोल रही है जो नंबर दे दो मुझे, मैं डायरेक्ट आपको देता हूँ। ठीक है सर 944 आपका नंबर दे दो ना। सर 944 944 726 726 7758 सर। सर एक काम कीजिए, आप मुझे डायरेक्टली कॉल वगैरह नहीं, एक और 944726758 सर एक और बात बता दीजिए तो मैं करेंगे, उसमें कुछ दिक्कत नहीं है, हम भी रिकॉर्डिंग करेंगे ना। सुनो हाँ, yes, sir, yes, sir. 944726758 यस सर, यस सर, यस सर। ओके थैंक यू। हेलो हाँ मैं दे रहा हूँ, घेतला नंबर करते आपको कॉल आएगा, हेलो आपको कॉल आ जाएगा। हाँ कर हाँ भैया हाय